హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవిక బుజ్జి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ మీకు చూపిస్తానమాట. ఫస్ట్ అయితే బయట వాకిలి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ అయిపోయాక నేను రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటాను. వంటగదిలో క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రూమ్ క్లీనింగ్. రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయాక నెక్స్ట్ బెడ్రూము అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తోమాలన్నమాట. గిన్నెలు కూడా తోమేసుకొని అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి గిన్నెలు తోమేసేవాళ్ళన్నమాట. ఈ మధ్యలో ఉంటాం కాబట్టి మాకు పెద్ద గిన్నెలు అవ్వవు. నేను వంట అయిన వెంటనే గిన్నెలు తోమేసుకుంటాను. నైట్ క్లీనింగ్ చేయడం కొంచెం కుదరలేదు, అందుకే సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. మొత్తం అవన్నీ వాష్ చేసుకుంటున్నాను. మా పిల్లోడు మా ఆయన పడుకున్నారనమాట. మా హస్బెండ్ అలా లేసేసరికి నేను చేసేయాలి, అందుకని ఫాస్ట్గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పాలు తీసుకొచ్చాను. అప్పటికప్పుడు తీసిన పాలు పోస్తారనమాట. అయితే సింక్ క్లీన్ చేస్తున్నాను. తినండి, నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. డైలీ ఇది కంటిన్యూగా ఇంకా అలా చేసుకోవడమే. హౌస్ వైఫ్ లైఫ్ ఇంతే కదా, ఎవరికైనా ఇంతే కదా. నెక్స్ట్ వచ్చేసి బయట శంఖం పూల మొక్క ఉందన్నమాట. నా డైలీ రొటీన్లో నేను ఇది అస్సలు తప్పనమాట. హాట్ వాటర్లో మరగబెట్టుకుని తాగుతాను. ఈ రోజైతే 3 పూసాయి. ఎన్ని పూస్తే అన్ని యాడ్ చేసుకుని వాటర్ మరగబెట్టుకుని అవి అయితే తాగుతాను. ఇదైతే వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వెయిట్ లాస్ పౌడర్ అనమాట. నేను తయారు చేసుకున్నాను. కావాలంటే ఈ రెసిపీ మీకు షేర్ చేస్తాను. సూపర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ మిల్లెట్స్ జావ అనమాట. ఇందులో 14 ఐటమ్స్ మిక్స్ చేశారనమాట. రాగులు, ఊదలు, అరికలు అని. జావ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను మా హస్బెండ్కే కాబట్టి 3 స్పూన్స్ యాడ్ చేశాను. 2 లీటర్ వాటర్కి 3 స్పూన్స్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పొంగు వచ్చే వరకు మరగబెట్టుకుంటే సరిపోద్ది. జావ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టాను. వాళ్ళు ఇచ్చారు. టీ ఇచ్చేసి మా హస్బెండ్కి ఫస్ట్ అయితే హాట్ వాటర్ పౌడర్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీ తాగుతారు. దీనికి 15 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. టీ కూడా ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, తులసి జ్యూస్ ఒకటి, ఏబీసీ జ్యూస్ ఒకటి, క్యారెట్, బీట్రూట్ ఆమ్లా అనమాట. ఇవి నేను క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇవి మూడు ఒక దాంట్లో వేసాను. ఇది ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే మిక్సీ చేసి స్ట్రైనర్తో వడకట్టేసుకుందాం. నేను ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేశాను ఇద్దరికి కాబట్టి, మా హస్బెండ్కి నాకు. వీడొచ్చేసి మా అబ్బాయి అనమాట, ఫనీబ్రా. వీడైతే ఇవాళ సాటర్డే కదా, ఇంటి దగ్గరే ఉన్నాడు. వాడికి ఇవాళ హాలిడే కదా. ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ జ్యూసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బట్టలు నానబెట్టి ఉతికేసాను అన్నమాట. ఇదైతే తప్పదు కదా, ప్రతి ఆడదానికి చేయాల్సిన పనులు. నాకైతే వాషింగ్ మిషన్ లేదు, నేను ఇంకా చేతితోనే ఉతుకుతాను. ఇంకైతే అలవాటు అయిపోయింది. బట్టలు కూడా అయిపోయాక ఇప్పుడు మేడ మీద తీసుకెళ్ళి ఆరేసేయాలి. బట్టలు కూడా అయిపోయాక అప్పుడు వంటలోకి వెళ్ళాలి. నేను బట్టలు కూడా ఆరబెట్టేసాను. వచ్చేసి పొయ్యి మీద పప్పు పెట్టాను నేను ఆల్రెడీ. ఇది ఉడికిపోయాము. ఇప్పుడైతే పప్పు మునగాకు వండుతున్నాను.
ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఒక చింతపండు, నిమ్మ సైజు చింతపండు. నేనైతే ఇవన్నీ అందులో యాడ్ చేసేస్తాను. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే మునగాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికిపోయాక తాలింపు అయితే పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. ఇంకా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. పక్కన అన్నం కూడా ఉడికిపోయింది. మనకి అన్నం కూడా వార్చేసుకుంటా. పప్పు అయితే తాలింపు పెట్టేశానండి. ఇదిగో పప్పు అయితే ఇలా ఉంది. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు మా పిల్లలు, వీళ్ళ గురించి చెప్తాను.